నమస్కారం. ఎవరి గోలవారిది కార్యక్రమానికి స్వాగతం. నేనేమి జాన్ అబ్రామ్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, అల్లు అర్జున్ కాదు, చివరికి నవదీప్ కూడా కాదు. అయినా ఏంటి ఎక్స్పోజింగ్ అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, పవర్ కట్టు. అఫీషియల్గా మహానగరాల్లో 2 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, పల్లెల్లో 12 గంటలు. అన్అఫీషియల్గా ఇంకెంత కట్ అవుతుందో మీ అందరికీ బాగా తెలుసు. షూటింగ్ కాబట్టి ఏదో జనరేటర్ పెట్టుకుని గుడ్డు దీపాలు పెట్టుకుని లాగించేస్తున్నాము. అసలు ఏసీ లేదు, ఊపిరాడడం లేదు, ఒక్క పోత చచ్చిపోతున్నానండి. రానివ్వండి రాజకీయ నాయకులు, కడిగి పారేయను. అరే అయ్యో ఏందా గాలాడతలే, కరెంట్ లేదు, మన్ను లేదు, ఇట్ట పడైందేందా? ఏం చేయమంటావు కేసీఆర్, ఇదంతా నీ పుణ్యమే. సకల జనుల సమ్మె అన్నావు, ఆ సమ్మెలో అందరూ పాల్గొని ఉత్పత్తిని ఆపేశారు. ఆ రకంగా మనకి కరెంటు లేకుండా పోయింది. నేనే అనుకుంటే వీళ్ళు కూడా బనీళ్ళ మీద వచ్చేస్తున్నారే సార్. అందుకే సొక్కాలు లేకుండా బనీళ్ళ మీద తిరిగినా గాలాడటం లేదు. ఏం చేయాలి, ఇదన్నీ ఎప్పటికి తీరుతాయంటో. అయినా బందోడు వచ్చుంటాడు, ఎపిసోడ్ టైం అయింది. వెళ్దాం పద కేసీఆర్, వెళ్దాం పదా. ఈడొకడు పోదాం పద. రండి సార్. వారేమా సొక్కాయ లేకుంటూ ఇట్లుంటావా? ఈగ దాసు నిన్ను చూస్తే ఎట్లున్నది ఎరకనా? ఏనుగు పిల్లకి బనీంది అడిగినట్టున్నది. అయినా ఈ బనీనికి ఎంత కూడా పట్టిందా? ఒక దుప్పటికి ఇట్లా పట్టి ఉండొచ్చు. అరే అట్లా నిలబడినదా? ఇసురు ఏడిసురు. ఆయన కూపింది చాలు, ఇక నా కూపు. ఇగో ఈడేసురు, అట్లా ఇసురాలే. వెనక బాగా ఒక్కపోస్తుంది బనీనెట్టూపు. ఆహా ఎంత హాయిగా ఉంది. ఇంకా ఊపు. ఈడోపా సార్ ఒక్క కారిపోతా ఉంది సార్ పైన కింద. తట్టుకో అమ్మా తట్టుకో, ఇంకెంత, ఒక్క 100 గంటలు వెయిట్ చేస్తే చాలు, కరెంట్ వస్తుంది. వెయిట్ అండ్ సీ. సీఎంఆర్ ఏమిటిది టైం కాని టైంలో ఈ కరెంటు కోత ఏమిటి? మన రాష్ట్రంలో 2 సమ్మర్లు వచ్చినట్టుగా ఇప్పుడు ఈ కరెంటు కోతను నేను తట్టుకోలేకపోతున్నాను. చిచ్చి ఏమిటి సార్ ఇది, నా వల్ల కావడం లేదండి. అరే చెమటలు వస్తామని. అయినా మీరు ఏసీలో పెరిగి ఏసీలో నుండి ఎట్టనండి. నాయకులు అనేవాళ్ళు అందరు కూడా ప్రజల్లోకి రావాలా, ప్రజల కష్టకాలు తెలుసుకోవాలా. లేకుంటే ఎట్టయితుందండి? నో ఇంకేం పర్వాలేదు కానీ ముందు పదండి, ప్రోగ్రాంకి పోదాం. అరే ఏంది అందరు గుడికి ఎట్లా వచ్చినారు? ఇగో చూసినా చిరంజీవి వీళ్ళందరు గుడిక ప్రోగ్రాంకి షొక్క లేకన్నా వచ్చినారు. నేనైతే షొక్కతోనే వచ్చిన. ఏందది అట్లా ఒప్పుకుంటా ఉన్నారు? ఇక నాకైతే ఒక్క పోత లేకుండా ఉన్నది. మీకెందుకుంటుంది సార్, కట్ చేసింది మీరు కదా. అట్ట అనే దానికి లేదు. పవర్ కట్. సీఎం గారు ఇంత ఒక్క పోతలో కూడా వేసుకోట్ వేసుకుని వచ్చారంటే చంకల్లో ఏమైనా ఐస్ గడ్డలు పెట్టుకున్నారా సార్? లేకపోతే ఏంటి సార్ ఈ కరెంటు కోత, ఒక్క పోత? ఏం చేస్తా అండి, ఇంకేం చేయాలన్నా మీరే చెప్పండి. ఈ షకల్ జన్ల షమ్ముతో ఒరిగేదేం కొడకలేదని నేను నెత్తినోరు మొత్తుకుంటానే ఉన్నా. ఇంక ఈ తెలంగాణ ఇష్యూ పైన కేంద్రం తీసుకునే నిర్ణయం మీద గుడక ఈ సమ్మె ఎటువంటి ప్రభావం గుడక చూపించదని చెప్పిన. ఎటొచ్చి పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇంకా మన రాష్ట్రానికి కావాల్సిన 6.22 మిలియన్ యూనిట్లు విద్యుత్ గుడక ఉత్పత్తి ఆగిపోయినది. దీని ఫలితంగా జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, అట్టనే ఇంకా సిటీస్ లో కూడా కొన్ని గంటల చొప్పున విద్యుత్ కోత విధించాల్సి వచ్చింది. అందుకే హైదరాబాద్ కూడా వదలకన్నా కోత పెట్టాల్సి వచ్చింది. ఇంతకన్నా ఏం చేయాలా? ఇంకా 525 మెగావాల్ట్లని బయటకెళ్ళి అప్పుగా కూడా తీసుకొని వస్తా ఉన్నాం. అట్టనే కేంద్రాన్ని కూడా ఇంకో 500 మెగావాట్లు ఇవ్వాలని కూడా కోరినాం. ఇటువంటి ప్రయత్నాలు అన్ని కూడా చేస్తా ఉన్నా, కొరత అట్టనే ఉన్నది. అందుకే కొయ్యకన్నా ఏం చేయాలా? మీరేమంటారు కేసీఆర్ గారు? ఏం చేయమంటావు?
తెలంగాణ ఉద్యోగుల పైన మా తెలంగాణ ఉద్యమం పైన ఈ సీఎం కుట్రలు గిట్లా చేస్తా ఉన్నాడు. గా సింగరేణి సమ్మెతో తెలంగాణ పంటలన్నీ ఎండిపోతావని ప్రచారం గిట్లా చేస్తుండు. దాని మీనకెళ్ళి ఈ విద్యుత్ కోత వల్ల ప్రజలంతా ఆందోళన చెంది ఉద్యమానికి ఇట్లా విరమింపజేసేటట్టు ఇట్లా చేస్తా ఉన్నాడు. ఇగో నా తెలంగాణ ప్రజలారా, ఉద్యోగస్తులారా, కార్మికులారా, మీరేం బెదరద్దు. కరెంటు కష్టాలు ఇట్లనే ఉంటాయి. మనకి చెమటకి ఇట్లా గారితే గారుతుంది, ఏం పర్లే. ఇది ఇట్టనే కంటిన్యూ ఇట్లా చేయాలి. ఇక ఇప్పుడైతే మనం పులి మీద సారీ ఇట్లా చేస్తున్నాం. నడిమి ఇట్లా దిగినామంటే ఇక సీమాంధ్ర నేతలు మన అందరినీ పాతాళానికి ఇట్లా దొక్కేస్తారు. అందుకే ఒక్క కరెంటే కాదు, అన్నీ బంద్ చేయాలి. రైళ్లు నడవద్ది, బస్సులు నడవద్ది, ఏది నడవద్ది. ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేయాలి. దిగ్బంధనమా? పాఠశాలలు తిరగద్ది, ఫ్యాక్టరీలు నడవద్ది, పంకాలకి ఇట్లా తిరగద్ది, అంతా బంద్ చేయాలి. శివరాఖరికి చెత్త సుత ఎత్తద్దని నేను తీర్మానం ఇట్లా చేస్తా ఉన్నా. రోగాలు వస్తాయేమో సార్. అట్టనే నా తెలంగాణ మహిళలకు అందరికీ ముచ్చటి చెప్తున్నా. ఇక ఈ కరెంట్ కొత్త మీ సీరియల్కి ఇట్లా నడవత్తలే అని మీరు బాధపడద్ది. అది సంవత్సరం పోయినా స్టోరీ ఆడనే ఉంటుంది, ఎడికి పోయి. ఒకవేళ పోయినా నేను ఇంటింటికి తిరిగి స్టోరీలకి ఇట్లా చెప్తా. అందుకే మీరైతే ఉద్యమం ఇట్లా చేయాలి. జై తెలంగాణ. అయ్యా, విసురుకుని చేతులు లాగేస్తున్నాయి, గోక్కుని వీపు మంట పుట్టేస్తుంది. కానీ మీరు ఈ లోపల తీసుకోండి ఒక కోత విరామం.